వెల్కమ్ టు ద ఛానల్. రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు, ఇది గమనించగలరు. సరైన పుట్టిన తేదీ మరియు సరైన జన్మ సమయం ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలన చేపించుకొనుటకు ఉత్తమం. అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయాలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. రేపటి రాశిఫలాలు. రేపు జరుగుతున్న సంఘటనల స్వభావాన్ని ఈరోజే అంచనా వేయడానికి మీకు సహాయపడుతుంది. గ్రహాల కూర్పుల మూల్యాంకనం ద్వారా రేపు మీ జీవితంలో జరుగుతున్న మంచి మరియు చెడు ఫలితాల గురించి మీరు తెలుసుకుంటారు. దానికి తోడుగా, మీ రేపు ఫలవంతమైనది మరియు ప్రగతిశీలమని మరియు రేపు జాతకం సహాయంతో ఎదుర్కోవాల్సిన అడ్డంకులు మరియు సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడం లేదా పరిగణనలోకి తీసుకోవడం గురించి మీరు తెలుసుకోవచ్చు. మిథున రాశి ఫలాలు. ఈ మాసం స్థానికులకు మధ్యస్థంగా మరియు ఫలవంతంగా ఉంటుంది. ఈ నెలలో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, ఎందుకంటే నెల మొదటి సగం ఆరోగ్య దృక్కోణం గురించి మాట్లాడటం బలహీనంగా కనిపిస్తుంది. వివిధ శారీరక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మరియు వాటి కారణంగా కార్యకలాపాలు కూడా ప్రభావితం కావచ్చు. వ్యాపారం మరియు కుటుంబం కంటే మీ ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వండి మరియు దానిపై సంబంధిత శ్రద్ధ వహించండి. కెరీర్ పరంగా ఈ నెల బాగానే కనిపిస్తోంది. కెరీర్ పరంగా ఈ నెల బాగానే ఉంటుంది, కానీ వ్యాపారంలో గందరగోళం ఉండవచ్చు. కానీ విదేశీ పరిచయాలు మీ వ్యాపారం నుండి ఆదాయాన్ని పొందడంలో మీకు సహాయపడతాయి. ఉద్యోగంలో పరిస్థితి స్థిరంగా ఉంటుంది మరియు కార్యాలయ సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ప్రస్తుత ఉద్యోగంలో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చు మరియు పనిలో సత్వర మార్గాలను నివారించడానికి ప్రయత్నించండి. మీ ప్రేమ సంబంధానికి ఈ కాలం మధ్యస్థంగా ఉంటుంది. మీ ప్రియమైన వ్యక్తులకు మీ భావాలను వ్యక్తపరచడంలో మీరు సంకోచించవచ్చు, కానీ వారి భావాలను ఖచ్చితంగా వ్యక్తపరుస్తారు. విద్యార్థుల గురించి చెప్పాలంటే, 5వ ఇంటి అధిపతి శుక్రుడు బుధుడితో పాటు 3వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల విద్యారంగంలో తగిన ఫలితాలు వస్తాయి. చదువులో తక్కువ ఉంటుంది కానీ చదువులో ఉత్సాహం ఉంటుంది. మీరు కష్టపడి పని చేస్తారు మరియు తెలియని విషయాల గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత వారిలో ఉంటుంది. దీనివల్ల సబ్జెక్టులను మరింత మెరుగ్గా తెలుసుకోవడం మరియు అర్థం చేసుకోవడం మరియు వాటితో ముందుకు సాగడం జరుగుతుంది. మీ జీవిత ఆర్థిక స్థితి గురించి మాట్లాడినట్లయితే, స్థానికులు వారి ఆర్థిక స్థితిపై శ్రద్ధ వహించాలి. ఈ విధంగా శని మాసం ప్రారంభంలో 9వ ఇంట్లో కూర్చుని 11వ ఇంటిని చూస్తాడు. సూర్యుడు కూడా ఈ నెల చివరి భాగంలో 2వ ఇంట్లో ఉంటాడు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది మరియు నిధుల కొరతను కూడా ఎదుర్కొంటుంది. ఆరోగ్య పరంగా ఈ మాసం కొద్దిగా బలహీనంగా ఉంటుంది. రాశి అధిపతి బుధుడు శుక్రుడితో పాటు 3వ ఇంట్లో ఉండటం మంచిది, అయితే కుజుడు దానిపై పూర్తి దృష్టిని కలిగి ఉంటాడు మరియు మీ ఆరోగ్యానికి ఇబ్బంది కలిగిస్తుంది. అలా కాకుండా ఆగస్టు 26న కుజుడు మొదటి ఇంట్లోకి ప్రవేశించి కోపాన్ని కూడా పెంచుతాడు. వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయగలరు.